కాపాడి అలా కామ్గా వెళ్ళిపోతే ఎలా? కుదిరితే 4 మాటలు 4 నిమిషాలు మాట్లాడి వెళ్ళవచ్చు కదా. చూడండి మేడం, టైం పాస్ కోసం అమ్మాయిల పక్కన కూర్చొని టైం వేస్ట్ చేసుకునే టైప్ కాదు నేను. ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు? పేరైనా చెప్తారా? నేను ప్రిన్స్ మహేష్ను, పవర్ స్టార్ పవన్ కాదులే. అయినా నా గురించి తెలుసుకోవాల్సిన అవసరం మీకు లేదు, చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఇంతకీ ఏం చేస్తుంటారు? తప్పు చేసేవాడు లెక్కలు సరిచేస్తా, తప్పటడుగులు వేసేవాడు తాట తీస్తా. అంటే మీరు లెక్కల మాస్టర్ అన్నమాట. ఆఫ్ కోర్స్, నేను చేసే ఈ పనిలో ఈ సమాజం ఏ పేరు పెట్టినా పర్లా, కానీ నేను చేసే పనిలో న్యాయం ధర్మం ఉండాలి. అవి నలుగురు కన్నీళ్లు తొడవగలగాలి. ఇంతకీ ఎక్కడుంటారు మీరు? అన్యాయం జరిగిన చోట, అన్యాయం నలిగిన చోట, న్యాయం నలిగిన చోట. అంటే మీరు దేనికి సరైన సమాధానం చెప్పరా? చూడండి మేడం, మీరేమైనా నా స్కూల్ స్నేహితురాలా లేక నా రక్తం పంచుకు పుట్టిన తోడబుట్టివా? అయినా నా గురించి తెలుసుకోవాల్సిన అవసరం మీకు లేదు. చూడండి మిస్టర్, ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే రక్త సంబంధమో వేరే సంబంధమో అవసరం లేదు. ఎందుకంటే మనిషి బాధలో ఉన్నప్పుడు ఓదార్చే మంచి మనసుంటే చాలు. నో, నేను చేసే ఈ రాక్షస సంహారంలో రాక్షసులను నేను బలి చేసినా లేక నేను బలైనా నాకంటూ ఏడవడానికి తోడు నీడ మనసు మమకారం ఏవి అడ్డు రాకూడదని నేను ఎవరితో పరిచయం పెంచుకోను. ఎందుకో తెలుసుకోవచ్చా? మిమ్మల్ని చూసిన క్షణం నుంచి నాలో ఏదో తెలియని అనుభూతి కలిగింది. కాపాడిన ఈ చేతులతోనే నా మెల్ల 3 ముళ్ళు వేసి మీ అర్థంగా చేస్తామని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నిప్పులు కక్కుతున్న సుడిగుండానికి నీడవాలనుకుంటున్నావు, జాగ్రత్త, దాని ఆవిరికి అల్లాడిపోతావు. నాలో ప్రేమ కూడా అలాంటిదే. చూడండి, ఒక వ్యక్తిని ప్రేమించాలంటే సాధించగలే ప్రయత్నం చేయాలి. అయినా మనం ప్రేమిస్తే తిరిగి ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నన్ను మార్చాలంటే నువ్వు కాదు కదా, ఆ దేవుడు పంపిన దేవకన్యనే సరే, వెను తిరిగి వెళ్ళాల్సిందే. గుడ్ బై. వెళ్ళవయ్యా వెళ్ళు. ఎంత దూరం వెళ్తావో ఎక్కడికి వెళ్తావో నేను చూస్తాను. నిన్ను ఎలా మార్చాలో ఎలా మారుస్తానో వెయిట్ చేసి చూస్తూ ఉండు.